వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. మెడికల్ కాలేజ్ ఇలా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టాము అని మాజీ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య నాశనానికి చిన్నపాటి పరిశ్రమలను పెట్టి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ వైసీపీ నేతలపైన ఆరోపించడం సబబు కాదు అంటూ మండిపడ్డారు. ఇదే అంశాలపై మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. ఇప్పుడు అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు? మీరుండి జోగి రమేష్ గారా, డాక్టర్ జగన్మోహన్ రావురా, లేకపోతే అవినాష కాదు, ప్రభుత్వంలో ఎవరున్నారు, ఎవరు చేయగలరు? ఇది డాక్టర్ జగన్మోహన్ రావు, అవినాషో లేకపోతే జోగి రమేష్ చేయగలడా? అసలు చాలా సామాన్యమైన ప్రశ్న కదా. ప్రభుత్వం మీది, ఇందులో ఉన్న వాళ్ళంతా మీ వాళ్ళు, అధికారులు మీ చెప్పు చేతల్లో ఉంటారు. అసలు అధికారులనే తోసేసి మాట్లాడతారు. మీది మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మీ రాజ్యాంగం నడుస్తుంది. మీరేం మాట్లాడతారు? మీ మధ్య ఏం ఉండదు. ఒక ఆయనేమో డిఎస్పీ మీద చర్య తీసుకోవాలంటాడు, ఇంకొక ఆయనేమో అసలు ఆ శాఖకి సంబంధం ఏంటంటాడు, ఒక ఆయనేమో పేకాడితే తప్పు ఏంటంటాడు. ఇలా మీరు ప్రభుత్వాన్ని కంప్లీట్గా ప్యారలైజ్ చేసి మీ తప్పిదాలు బయటకు వచ్చినప్పుడు జోగి రమేష్ పేరు ఉండటానికి కూడా వీడియో రిలీజ్ అయింది, చాట్ కూడా రిలీజ్ అయింది. దాని మీద మీ స్పందన? పంజరాన్ని చిలకలో పెడితే చిలక పలుకులే పలుకుతుంది. పంజరంలో చిలకను బంధిస్తే మీరేం చెప్తే అదే చెప్తుంది. ఇప్పుడు మద్యం మా ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది, ఇలిసిట్ లిక్కర్ అవుతోందనే దానికన్నా దీన్ని అవతల పార్టీ మీద వేయడం ఇంకా ఈజీ కదా. ప్రతిదానికి ఒక రకమైన సమస్య ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారు, ఎవరన్నా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారాన్ని కనుగొంటారు. ఇక్కడేంటి, అసలు సమస్యనే పక్కన పడేస్తే అయిపోయాగా, అవతలవడం మీద తోసేస్తే అయిపోయా. ప్రభుత్వం మీది, యంత్రాంగం మీది, మీ దాంట్లో ఇంత జరిగితే ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో స్టేట్ మొత్తం పరవాడకి ఈ చివరి నుంచి ఆ చివరికి రాష్ట్రానికి జరిగితే ఇది జోగి రమేష్కి సంబంధించిందని మీరు చెబుతున్నారంటే ఇది మీ వైఫల్యం కాదా? ఇది ఓకే సార్, లిక్కర్ స్కామ్ వాటికి సంబంధించి ఇప్పటికే 12 మంది వరకు వైసీపీ నేతలు అయితే కానీ సిట్ అధికారులకైతే అటెండ్ అవుతూనే ఉంటారు. దాని మీద ఏమంటారు? సహజం కదా, చట్టానికి లోపడి ఉంటాం. ఇప్పుడు నా మీద కేసు పెడితే నేను వెళ్ళాలి కదా. బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తూ నేను వెళ్ళాలా వద్దా? వెళ్ళాల్సిందే కదా, అంతే కదా. ఏముంది ఇందులో? సార్, ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళకి సంబంధించి కూడా పీపీపీ మోడల్లో తీసుకుని వస్తున్నాము, తప్పేంటి అన్నది కూడా మీ ప్రభుత్వం. మీరు ఇప్పుడు పెద్ద ఎత్తున 28వ తారీఖు నాడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పిలుపునిస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? ఇది చాలా సింపుల్ అండి. వాళ్ళు ఏమంటారు, బిల్డింగ్లు కడితేనే మెడికల్ కాలేజీలు అవుతాయా అని మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 5 మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు ఎట్లా వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పుడు ఈ కాలేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా. ఫేజ్డ్ మేనర్గానే చేస్తామని చెప్పాం కదా. 17 కాలేజీలు ఒకేసారి ఓపెన్ చేస్తామని చెప్పలేదు కదా. ముందు 5 స్టార్ట్ చేసాం. మరి 5 కాలేజీలకి 60 పీజీ సీట్లు ఎట్లా వచ్చినాయి? అన్ని క్లినికల్ సీట్స్ ఎట్లా వచ్చినాయి? సక్సెస్గా నడపబట్టే కదా. మరి మీరెందుకు నడపలేకపోతున్నారు? మీకు నడిపే ఉద్దేశం లేదు. ఆంధ్రప్రదేశ్కి నాణ్యమైన వైద్య విద్యను కానీ నాణ్యమైన వైద్యం కానీ ఇవ్వడం మీ లక్ష్యం కాదు. మీ లక్ష్యం అంతా సంపద సృష్టి. ఎక్కడైనా సంపద సృష్టించాలన్నదే మీది. అంత తప్పిదే వేరేదే లేదు. మీకు క్లియర్గా కనపడుతుందిగా, మీకు సాక్ష్యం కనపడుతుంది. 5 కాలేజీలు స్టార్ట్ చేశారు, ఇప్పుడు పీజీ సీట్లు కూడా వచ్చినాయి, కొన్ని రెడీగా ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్లోనే చేస్తామని చెప్పాం కదా. ఒకేసారి 17 స్టార్ట్ చేస్తామని చెప్పలేదు కదా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చారని చెప్తున్నారు. ప్రతి పైసాకి లెక్క ఉంది. మీరు చేసిన అప్పుకి లెక్క ఉందా? ఇన్ని అప్పులు చేసి మీరు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 10 లక్షల కోట్లకి 5 సంవత్సరాల్లో ఉన్న పూర్తి బడ్జెట్కి ప్రతి అణా పైసాతో లెక్క చెప్పగలడు. మీరు చెప్పగలరా? ఇది అన్నీ చాలా సాధారణమైన ప్రశ్నలు. కక్షపూర్తిగానే కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ మీరు వాపోతున్నారు. కానీ ఆ కూటమి ప్రభుత్వం కూడా కావాలని చెప్పి అన్యాయంగా మాకున్న కేసులందరూ కూడా ఒకప్పుడు మీరు పెట్టారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కూటమి ఎవరి మీద కక్ష పట్టింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, ప్రజల మీద పట్టింది. వాళ్ళు చేసే పనులు ఎవరికి నష్టాన్ని కలిగిస్తున్నాయి? ప్రజలకి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నుండి అన్నీ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీద కక్ష తీర్చుకోవడం అంటే ఎవరి మీద కక్ష తీర్చుకోవడం?
ప్రజల మీదే. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఆపైతే ఎవరికి, మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎవరికి, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వకపోతే నష్టం ఎవరికి, డాక్టర్లు సమ్మె చేస్తున్నారు ఎవరికి, 4 DAలకి 1 DA ఇచ్చి ఏం చేశారు? ఒక్కరెవరన్నా ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని చెప్పగలరా మీరు? ఉన్నారని నేను చెప్పగలను. ఎవరో తెలుసా? కూటమికి సంబంధించిన వాళ్ళు. ఎందుకని? వాళ్ళు సంపద సృష్టిలో భాగంగా ఇసుకని, మట్టిని, మందుని అన్నిటిని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ GST కూడా వాళ్ళకే లాభం. కొనుగోలు శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనీ ఫ్లోట్ అయింది మార్కెట్లో, ఎక్కడ పడితే అక్కడ. మీరు సామాన్యమైన కిళ్ళి కొట్టుకు కానీ, పచారీ కొట్టుకు కానీ వీళ్ళు అడిగితే తెలిసిపోతుంది.